So welcome to Naginaditya Maths, Day 9, 10th క్లాస్ ఆన్లైన్ మ్యాథ్స్ అందరికి కూడా స్వాగతం. మరి ఇప్పటివరకు కూడా 8 రోజులు మీరందరూ కూడా ఈ ఆన్లైన్ క్లాసులు చూస్తున్నారు చాలా ఇంట్రెస్ట్గా. ఆన్లైన్ క్లాస్ చూడడమే కాకుండా చాలామంది ఫోన్ చేసి వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం, అదేవిధంగా చాలామంది కామెంట్స్ రూపంలో వాళ్ళ యొక్క డౌట్స్ని పోస్ట్ చేయడం. సో మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. సో ఇదే స్ఫూర్తితో మిగతా చాప్టర్స్ కూడా మనం చెప్పుకుందాం. సో ఈ చాప్టర్ మనకి ఇంకా 2 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మనం పేపర్ 1లోకి వెళ్దాం. పేపర్ 1లో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ ఉంది, ఆ చాప్టర్ని తీసుకొని మనం స్టార్ట్ చేద్దాం. సో క్లాస్లోకి వెళ్ళే ముందు ఒకసారి మనం ఈ రోజు వరకు కూడా మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. సో ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోలో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో అదేవిధంగా వీటి యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమాలు చూసినట్లయితే సైన్ థీటా యొక్క గుణకార విలోమం వచ్చి కొసెకండ్ థీటా అవుతుంది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అదేవిధంగా కాస్ థీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చి సెకండ్ థీటా అవుతుంది. అదేవిధంగా tan theta యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చి కాట్ థీటా అవుతుంది. దేర్ఫోర్ కొసెకండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా అని రాసుకోవచ్చు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెండ్ థీటా అని రాసుకోవచ్చు. సీకెండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా అని రాసుకోవచ్చు. అదేవిధంగా tan theta ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా రాసుకోవచ్చు. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై tan theta రాసుకోవచ్చు. ఓకే, సో ఇవి చెప్పుకున్న తర్వాత మనం వీటికి సంబంధించిన వాల్యూస్ చెప్పుకున్నాం. 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ దగ్గర వీటి యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయో మనం నేర్చుకున్నాం. సో దీనికోసం sin 0 ఈజ్ ఈక్వల్ టు 0, sin 30 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2, sin 45 ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2, sin 60 ఈజ్ ఈక్వల్ టు 3 బై 2, sin 90 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది విధంగా cos 0 ఈజ్ ఈక్వల్ టు 1, cos 30 ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 బై 2, cos 45 ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2, cos 60 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2, cos 90 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది విధంగా tan theta, cot theta మిగతా వాల్యూస్ కూడా మనం నేర్చుకున్నాం. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మీ అందరికీ బ్రెయిన్లో ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి, ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పేలాగా రెడీగా ఉండాలన్నమాట. సో ఇవి అయిపోయిన తర్వాత మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే త్రికోణమితి నిష్పత్తుల యొక్క పూర్వ కోణాల గురించి నేర్చుకున్నాం. అంటే sin 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. సో ఇదే విధంగా సెకండ్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెకండ్ థీటా, కొసెకండ్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ థీటా. సో దీని తర్వాత కాట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan theta, tan 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా. సో ఇవి నేర్చుకున్న తర్వాత మనం ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ త్రికోణమితి సర్వ సమీకరణాలు నేర్చుకున్నాం. చూడండి, మనం నేర్చుకున్న ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నేర్చుకున్నాం, వాటి తర్వాత వాటి వాల్యూస్ నేర్చుకున్నాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ నేర్చుకున్నాం, తర్వాత ఐడెంటిటీస్ నేర్చుకున్నాం. అంటే 4 పార్ట్స్ మాట ఇవి. సో ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఇది ఒక ఐడెంటిటీ. దీని నుంచి కొన్ని ఫార్ములాస్ వచ్చినాయి మనకి. అదేవిధంగా సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 3 ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి మనకి కొన్ని ఫార్ములాస్ వచ్చినాయి. అవన్నీ మీకు నేను చెప్పడం జరిగింది, మీ అందరికీ కూడా వచ్చు. సో వీటిని బేస్ చేసుకుని చాప్టర్ అంతా కూడా మొత్తం రన్ అవుతుంది అనమాట. సో ఎక్సైజ్ 4 యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తాను. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో గ్యారంటీ క్వశ్చన్ అనమాట. ఎక్సైజ్ 4 నుంచి ఈ రోజు చెప్పే క్లాసులో మీకు రాబోతుంది. ఆల్రెడీ నిన్న క్లాసులో కూడా ఆల్రెడీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఎక్సైజ్ 4 అంతా కూడా. ఎక్సైజ్ 4 జాగ్రత్తగా వినండి. సో ఇంకా మనకి చాప్టర్ ఎండింగ్ వచ్చేస్తున్నాం. సో మీ అందరికి కూడా కొంతమంది అయితే ఫోన్ చేసి ట్రిగ్నామెట్రీ అంటే చాలా కష్టంగా ఉంటుంది అనుకున్నాం, చాలా ఈజీగా ఉందండి అని చాలామంది కూడా ఫోన్ చేసి చెప్తున్నారు. సో ఏ చాప్టర్ అయినా సరే మనం నేర్చుకునే విధంగా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదే విధంగా మీరు ఇంట్రెస్ట్తో వింటే మీకు అన్ని చాప్టర్లు కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. 10th క్లాస్లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో వెల్కమ్ టు 10th క్లాస్. Today is the last session for trigonometry chapter. So this is the last exercise and last session for the trigonometry chapter. త్రికోణమితి చాప్టర్లో ఈరోజు లాస్ట్ ఎక్సర్సైజ్లో లాస్ట్ సెషన్లో ఉన్నాం మనం. సో అన్నమాట. ఓకే, సో 5th ప్రాబ్లం, షో దట్ 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan theta ఇంటూ sin theta. Okay, solution. So LHS, take LHS. LHS is equal to 1 by cos theta
minus cos theta and take the LCM. So cos theta LCM అవుతుంది. So cos theta one time 1 into 1 1. So here the denominator is 1. So 1 divides cos theta times, and cos theta into cos theta is cos square theta. This is cos square theta. So we know that 1 minus cos square theta is equal to sin square theta. So this value is sin square theta by cos theta. Now we can write this. Sin square theta can be written as sin theta into sin theta. A square can be written as a into a, like that. Sin square theta can be written as sin theta into sin theta over cos theta. Okay. So here sin theta by cos theta, this value is tan theta. So this is tan theta. So what is remaining? Sin theta. So into sin theta. So this is equal to RHS. This is equal to RHS. Therefore LHS is equal to RHS. Therefore 1 minus cos theta minus cos theta is equal to tan theta into sin theta. Okay. So తెలుగు మీడియం చూడండి ఒకసారి. 1 minus cos theta by cos theta. So this is equal to, ఇక్కడ cos theta cos అవుతుంది. Cos theta లో 1 time 1 into 1 1 minus 1 cos theta లో cos theta times cos theta into cos theta cos square theta. So this is equal to 1 minus cos square theta అంటే sin square theta కి ఈక్వల్ అవుతుంది. So this is equal to sin square theta by cos theta. So sin square theta ని మనం రాసుకోవచ్చు sin theta into sin theta అని రాసుకోవచ్చు by cos theta. So sin theta by cos theta అంటే tan theta కి ఈక్వల్, ఇక్కడ sin theta ఉంది. So this is equal to tan theta into sin theta. Therefore LHS is equal to RHS. Therefore 1 minus cos theta is equal to tan theta into sin theta. So ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. So next one, simplify secant theta into 1 minus sin theta into secant theta plus tan theta. Okay. Solution. Secant theta, secant A into 1 minus sin A into secant A plus tan A. Okay. So this is equal to, so secant A into 1 secant A minus secant A into sin A multiplied by secant A plus tan A. So this is equal to secant A. So secant A can be written as 1 by cos A. So sin A by cos A, this is equal to tan A. So this is equal to tan A into secant A plus tan A. So here secant A plus tan A into secant A minus tan A. So this is equal to A plus B into A minus B formula. So this is equal to secant square A minus tan square A. Secant square A minus tan square A. So this is equal to 1. తెలుగు మీడియం చూడండి, secant A into 1 minus sin A into secant A plus tan A. So secant A లాట్ పంపించినట్లయితే secant A minus secant A into sin A. So secant A into sin A. సో ఇక్కడ secant A plus tan A ఉంది. ఇక్కడ secant A ఎలా రాసుకోవచ్చు అంటే మనం 1 by cos A అని రాసుకోవచ్చు. సో sin A by cos A అవుతుంది. sin A by cos A అంటే tan A కి ఈక్వల్ అవుతుంది. సో secant A minus tan A into secant A plus tan A. సో ఇది A plus B into A minus B ఫార్ములా ఉంది కాబట్టి A square minus B square అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు secant square A minus tan square A.
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ 7th ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామినేషన్లో చాలా సార్లు అడగడం జరిగింది ఇది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో take LHS. So LHS is equal to sin A plus cosecant A whole square plus cos A plus secant A whole square. So this is equal to, so this is A plus B whole square formula. So A square, so that is equal to sin square A plus B square, that is cosecant square A plus 2AB, that is plus 2 sin A cosecant A. So this is 2 sin A cosecant A. Okay, plus cosecant A, cos A plus secant A. So this is equal to cos square A plus secant square A plus 2 cos A into secant A. So this is equal to sin square A plus cosecant square A. So this is equal to sin square A plus cosecant square A can be written as 1 plus tan square A. 1 plus tan square, 1 plus cot square A is equal to cosecant square A. సో ఇక్కడ cosecant square A ని 1 plus cot square A అని రాసుకున్నాం. ఎందుకు రాసుకున్నాం అంటే ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు. ఏం ఫార్ములా అది? cosecant square A, trigonometric identity, cosecant square A minus cot square A is equal to 1. So this implies cosecant square A is equal to 1 plus cot square A. ఓకే, సో దీన్ని ఇక్కడ మనం cosecant square A అంటే 1 plus cot square A అని రాసుకున్నాం. ప్లస్ ఇక్కడ sin A and cosecant A. So cosecant A is the multiplied inverse of sin A. So both sin A and cosecant A cancels and 2 is remaining here. Plus cos square A plus secant square A can be written as 1 plus tan square A. So 1 plus tan square A and cos A is the multiplied inverse of secant A. So both cancels, plus 2. So this is equal to, and here sin square A plus cos square A. Sin square A plus cos square A. This value is 1 and here 1. 1 plus 1 2. 2 plus 2 4. 4 plus 1 5. 5 plus 2 7. So this is 7 plus tan square A plus cot square A. So this is equal to RHS. Therefore LHS is equal to RHS. Therefore sin A plus cosecant A whole square plus cos A plus secant A whole square is equal to 7 plus tan square A plus cot square A. Okay, so తెలుగు మీడియం చూడండి ఒకసారి. sin A plus cosecant A whole square plus cos A plus secant A whole square. So this is of the form A plus B whole square. This is equal to A square plus B square plus 2AB plus 2 into sin A into cosecant A plus cos square A plus secant square A plus 2 cos A into secant A. So A plus B whole square expand చేస్తే ఈ విధంగా వచ్చింది. సో ఇవన్నీ కూడా ప్లస్ సైన్ ఉంది కూడా బ్రాకెట్ ఓపెన్ చేశాను. సో sin square A cosecant square A అంటే ఎలా రాసుకోవచ్చు మనం? 1 plus cot square A అని రాసుకోవచ్చు.
అదేవిధంగా sin a కు విలోమం cosecant a కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎందువల్లంటే cosecant a అంటే 1/sin a అని రాయొచ్చు. sin a క్యాన్సిల్ అయిపోతుంది +2 ప్లస్ cos square a ప్లస్ secant square a అంటే 1 ప్లస్ tan square a అని రాయొచ్చు. ఇక్కడ కూడా cos a secant a క్యాన్సిల్ 2 ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ cos sin square a ప్లస్ cos square a దీని వాల్యూ 1 కాబట్టి 1 ప్లస్ 1 2 2 ప్లస్ 2 4 4 ప్లస్ 1 5 5 ప్లస్ 2 7. సో 7 ఇంకా రిమైనింగ్ మిగిలింది ఏంటంటే tan square a మిగిలింది, ఇక్కడ cot square a మిగిలింది. సో 7 ప్లస్ tan square a ప్లస్ cot square a. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎగ్జామినేషన్లో, పబ్లిక్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఓకే, simplify 1 minus cos theta into 1 plus cos theta into 1 plus cot square theta. So solution 1 minus cos theta into 1 plus cos theta into 1 plus cot square theta. So this is equal to a plus b into a minus b. So the form a plus b into a minus b. So this can be written as a square minus b square. So this is equal to 1 square, that is 1 cos square theta into 1 plus cot square theta. So 1 minus cos square theta. So this is equal to sin square theta into 1 plus cot square theta. This is equal to cosecant square theta. So this is equal to sin square theta into cosecant square theta can be written as 1 by sin square theta. So this is equal to 1. So తెలిమిని చూడండి ఒకసారి 1 minus cos theta into 1 plus cos theta into 1 plus cot square theta. So a minus b into a plus b ఫార్ములా ఉంది. సో దీన్ని a square minus b square కింద రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 minus cos square theta అని రాశాను into 1 plus cot square theta. 1 minus cos square theta అంటే sin square theta అని రాసుకోవచ్చు. 1 plus cot square theta అంటే cosecant square theta అని రాసుకోవచ్చు. ఇక్కడ ఈ cosecant square theta ని 1 by sin square theta అని రాసుకోవచ్చు. సో sin square theta క్యాన్సిల్ అయింది, దీని వాల్యూ 1 అన్నమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం ninth one. What is given? Secant theta plus tan theta is equal to p. So secant theta plus tan theta value is assigned to p. So we have to find the value of secant theta minus tan theta. Secant theta plus tan theta is equal to p అని ఇవ్వడం జరిగింది. మనం secant theta minus tan theta value find out చేయాలి. Okay, so this is given. So we have secant theta plus tan theta into secant theta minus tan theta is equal to 1. So we know this identity from secant square theta minus tan square theta is equal to 1. So a square minus b square. So a plus b into a minus b. Okay. So in this identity we have to substitute the value of p, secant theta plus tan theta as p. So this is equal to p multiplied by secant theta minus tan theta is equal to 1. So this implies secant theta minus tan theta is equal to 1 by p. Okay. So secant theta minus tan theta is equal to 1 by p. సో తెలిమిని చూడడం ఒకసారి secant theta plus tan theta is equal to p అని ఇవ్వడం జరిగింది. సో మనకి ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు. ఏ ఫార్ములా? secant theta plus tan theta into secant theta minus tan theta is equal to 1 అనే ఫార్ములా తెలుసు. ఎలా వచ్చింది ఇది? secant square theta minus tan square theta is equal to 1 కాబట్టి సో దాని నుండి secant theta plus tan theta into secant theta minus tan theta is equal to 1 అవుతుంది అన్నమాట. దీంట్లో secant theta plus tan theta వాల్యూ p సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో p into secant theta minus tan theta is equal to 1. ఇక్కడ p గుణిస్తున్నట్లుగా వస్తే భాగిస్తుంది కాబట్టి secant theta minus tan theta is equal to 1 by p అవుతుంది. ఓకే, సో దిస్ is the last problem of this chapter. If cosecant theta plus cot theta is equal to k, then prove that cos theta is equal to k square minus 1 by k square plus 1. Okay,
cosecant theta plus cot theta is equal to k అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం cos theta is equal to k square minus 1 by k square plus 1 అని ప్రూవ్ చేయాలి. So 10th problem solution. So what is given? Cosecant theta plus cot theta is equal to k is given. K. So we know that cosecant theta plus cot theta into cosecant theta minus cot theta is equal to 1. Why? Because we know that identity cosecant square theta minus cot square theta is equal to 1. So that is of the form a square minus b square. So we can write a plus b into a minus b. So cosecant theta plus cot theta into cosecant theta minus cot theta is equal to 1. So from this we have to substitute the value of cosecant theta plus cot theta is equal to k. So we get, so k multiplied by cosecant theta minus cot theta is equal to 1. So this implies cosecant theta minus cot theta is equal to 1 by k. Okay. So we have cosecant theta plus cot theta is equal to k and cosecant theta minus cot theta is equal to 1 by k. So what we have to prove? Cos theta is equal to k square minus 1 by k square plus 1. This is we have to prove. Now I am going to take so k minus 1 by k. I would like to find the value of k minus 1 by k. So this is equal to, what is the value of k? Cosecant theta plus cot theta minus of cosecant theta minus cot theta. Okay. So this is equal to cosecant theta plus cot theta minus cosecant theta plus cot theta. So here cosecant theta plus cosecant theta minus cosecant theta cancel. This is equal to 2 cot theta. So if you take LCM here, this is equal to k square minus 1 by k. So this is 1. So 2 cot theta is equal to k square minus 1 by k. Similarly, I would like to find k plus 1 by k. So this is equal to, what is the value of k? Cosecant theta plus cot theta plus cosecant theta minus cot theta. Here plus cot theta minus cot theta cancels. So this is equal to 2 cosecant theta. So taking LCM here, so LCM is k. So this is equal to k square plus 1 by k is equal to 2 cosecant theta. This is equal to equation 2. Now I am going to take 2 cot theta by 2 cosecant theta. Okay. So this is equal to, what is the value of 2 cot theta? This is equal to k square minus 1 by k divided by k square plus 1 by k. So this k and this k cancels. 2 cancels. So this implies cot theta can be written as cos theta by sin theta over 1 by sin theta. Cosecant theta can be written as sin theta. So sin theta cancel. This is equal to k square minus 1 by k square plus 1. So what is remaining here? So cos theta. So cos theta is equal to, therefore cos theta is equal to k square minus 1 by k square plus 1. Okay. చూడండి ఒకసారి చెప్తున్నాను మళ్ళీ.
కొసికెంట్ డేటా ప్లస్ కాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు కే అని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు తెలుసు కొసికెంట్ డేటా ప్లస్ కాట్ డేటా ఇంటూ కొసికెంట్ డేటా మైనస్ కాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా తెలుసు మనకి. ఒక ఐడెంటిటీ ఉంది. ఇది ఎలా వచ్చిందంటే కొసికెంట్ స్క్వేర్ డేటా మైనస్ కాట్ స్క్వేర్ డేటా ఈజ్ ఈక్వల్ టు 1. అది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాసుకుంటే దిస్ వాల్యూ ఈజ్ 1. సో ఇందులో మనం కొసికెంట్ డేటా ప్లస్ కాట్ డేటా వాల్యూ కే సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కే మల్టిప్లైడ్ బై కొసికెంట్ డేటా మైనస్ కాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు 1. సో కొసికెంట్ డేటా మైనస్ కాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కే మైనస్ 1 బై కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో కే వాల్యూ అంటే కొసికెంట్ డేటా ప్లస్ కాట్ డేటా మైనస్ 1 బై కే వాల్యూ వచ్చి కొసికెంట్ డేటా మైనస్ కాట్ డేటా. సో మైనస్ ని లోపల పంపించినట్లయితే మైనస్ కొసికెంట్ డేటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ డేటా. సో హియర్ కొసికెంట్ డేటా ప్లస్ కొసికెంట్ డేటా minus cosecant data cancel. So cot theta plus cot theta 2 cot theta. Similarly, I am going to find k plus 1 by k. This is equal to cosecant data plus cot theta plus cosecant data minus cot theta. Plus cot theta minus cot theta cancel. This is equal to 2 cosecant data. Okay. Now I am going to take 2 cot theta by 2 cosecant data. What is the 2 cot theta value? So this is equal to k square minus 1 by k, and 2 cosecant data value is k square plus 1 by k. So k cancel. Therefore cot theta is cos theta by sin theta, cosecant theta is equal to 1 by sin theta. Sin theta cancel, and this is k cancel. So cos theta is equal to k square minus 1 by k square plus 1. So cos theta is equal to k square minus 1 by k square plus 1. సేమ్ ఇదే ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ secant theta plus tan theta is equal to k అయితే sin theta is equal to k square minus 1 by k square plus 1 అవుతుంది అన్నమాట. సేమ్ ఇదే ప్రాబ్లం ఇక్కడ secant theta plus tan theta ఇచ్చి దాని వాల్యూ k అని ఇస్తాడు కాబట్టి ఇక్కడ sin theta వస్తుంది అన్నమాట. sin theta is equal to k square minus 1 by k square plus 1. ఓకే, సేమ్ ఎగ్జామినేషన్లో ఒకసారి ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లం ఇస్తూ ఉంటాడు. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చేయాలి. అంటే ఇక్కడ secant theta plus tan theta is equal to k అనుకోవాలి. ఇక్కడ మనకు తెలుసు secant theta plus tan theta into secant theta minus tan theta is equal to 1. So k into secant theta minus tan theta is equal to 1, secant theta minus tan theta is equal to 1 by k. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటా వెళ్ళాలి ఆ ప్రాబ్లం కూడా. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లంకి రకరకాల మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాబ్లంకి రకరకాల మెథడ్స్లో చేయొచ్చు మనం. ఇక్కడ కే స్క్వేర్ వాల్యూ డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ కాస్ థీటా కూడా వస్తుంది. అలా చేసుకోవచ్చు, రకరకాలుగా చేయొచ్చు. ఇంకో రకం ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ కొసికెంట్ డేటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే వచ్చింది కదా, కొసికెంట్ డేటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కే, రెండింటి ఈక్వేషన్ యాడ్ చేసి అలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి చాలా మెథడ్స్ ఉంటాయి ఈ ప్రాబ్లం చేయడానికి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్. సింపుల్గా ఫస్ట్ మనం కే వాల్యూ 1 బై కే వాల్యూ ఉంది. ఇక్కడ ఆన్సర్లో ఏముంది, కే స్క్వేర్ మైనస్ 1 ఉంది కాబట్టి కే మైనస్ 1 బై కే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కే స్క్వేర్ ప్లస్ 1 ఉంది కాబట్టి కే ప్లస్ 1 బై కే ఫైండ్ అవుట్ చేయాలి. ఎందువల్ల ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు చూడండి కే స్క్వేర్ మైనస్ 1 టర్మ్ వచ్చింది, ఇక్కడేమో కే స్క్వేర్ ప్లస్ 1 టర్మ్ వచ్చింది. సో దానికోసం ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 2 cot theta by 2 cosecant theta తీసుకోవాలి. 2 క్యాన్సిల్. సో cot theta by cosecant theta is equal to k square minus 1 by k square plus 1 by k. సో k క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ cot theta అంటే cos theta by sin theta cancel. This is cos theta is equal to k square minus 1 by k square plus 1. So therefore cos theta is equal to k square minus 1 by k square plus 1. This is the most important problem in this chapter. So okay, మరి ఇన్ని రోజుల నుంచి కూడా ట్రిగ్నామెట్రీ చాలా ఓపికతో మీరు అందరూ కూడా విన్నారు. సో ట్రిగ్నామెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మ్యాథమెటిక్స్కి. సో ఇంటర్మీడియట్లో దీని యొక్క వాల్యూ మీ అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ట్రిగ్నామెట్రీ లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి మీకు కనిపించవు. సో దీని అందరూ కూడా బాగా నేర్చుకోవాలి. సో ఇది బాగా రావాలంటే బేసిక్గా ఉన్న ఫార్ములాస్, ట్రిగ్నామెట్రిక్ రేషియో సంబంధించిన ఐడెంటిటీస్, అదేవిధంగా టేబుల్ వాల్యూస్, ఇవి తెలుసుకుంటే చాలా ఆటోమేటిక్గా కొంచెం లాజిక్ యూజ్ చేస్తే ఏ ప్రాబ్లమ్ సరే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చాలా ఈజీ చాప్టర్. ఎగ్జామినేషన్లో ఎప్పుడు కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ట్రిగ్నామెట్రీలో క్వశ్చన్ చేయాలి. ఎందువల్ల అంటే ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏ ఆన్సర్ వస్తుంది అనే డౌట్ మనకు అవసరం ఉండదు కాబట్టి, అదేవిధంగా స్టెప్స్ కూడా చాలా తక్కువ స్టెప్స్ పడుతూ ఉంటాయి కాబట్టి, క్యాల్కులేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ మన ఎగ్జామినేషన్లో చాయిస్లో చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మిగతా ప్రాబ్లమ్స్ కంటే ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. Okay, thank you very much.